ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ పవిత్ర స్థలం గోదావరి తీరంలో ఒక అందమైన ధార్మిక ప్రదేశంగా ఉంటుంది. బయట ప్రదేశం విశేషాలు. గోదావరి నది ప్రవాహం. ఆలయం బలో సమీపంలో గోదావరి నది ప్రవహిస్తుంది. నది ప్రవాహం వల్ల చుట్టుపక్కల వాతావరణం ఎంతో శాంతిమయంగా, శివారుగా ఉంటుంది. భక్తులు స్నానానికి, ధ్యానానికి ఈ నది తీరాన్ని ఉపయోగిస్తారు. ప్రత్యేక పండుగల సందర్భాల్లో గోదావరి నదిలో పవిత్ర స్నానం చేయడం సంప్రదాయం. ఈ ఆలయ ముఖద్వారం శిల్పకళలో నైపుణ్యంతో నిర్మించబడింది. ముఖద్వారం వద్దే ఆవిర్భావ వేడుకలు, పండుగల సమయంలో ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. భక్తులు ఈ ద్వారం ద్వారా ప్రవేశించి ఆధ్యాత్మిక సన్మార్గంలో ప్రవేశిస్తారు. గణపతి ఆలయం. ప్రతి శైవ ఆలయంలోలానే ఇక్కడ కూడా వినాయకుడు, గణేశుడు కి ప్రత్యేక స్థానం ఉంది. భక్తులు ముందుగా గణపతిని దర్శించి అనంతరం ఇతర దేవతల దర్శనానికి వెళ్తారు. కాలభైరవుడు శివుడి ఉగ్రరూపం. కారణరహిత కాల నియంత్రకుడు అని భక్తులు విశ్వసిస్తారు. ఆయనకు కాలాధిపతి, క్షేత్రపాలకుడు, శివక్షేత్రాల్లో రక్షకుడు అనే విశేష బిరుదులు ఉన్నాయి. శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక ఉపాలయం ఉంది. చిన్నవాడైనా ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతంగా భావిస్తారు. భక్తులు శివలింగ దర్శనానికి ముందు లేదా తరువాత కాలభైరవుని దర్శిస్తారు. నవగ్రహాల ఆలయం. ఇక్కడ నవగ్రహ దేవతలు సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు వారికి కూడా ఒక చిన్న మండపంలో విగ్రహాలు ఉన్నాయి. గ్రహదోష నివారణ కోసం భక్తులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. నంది మండపం. శివుడి ముఖద్వారానికి ఎదురుగా నంది దేవుడు ఒక మండపంలో శిలా రూపంలో ఉంది. భక్తులు నందిని పూజించి శివుడిని దర్శిస్తారు. ఈ విధంగా శ్రీ కోటిలింగేశ్వర ఆలయంలో ప్రధాన శివలింగ దర్శనంతో పాటు అనేక దేవతల దర్శనం కూడా ఒకేచోట జరుగుతుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మికంగా చాలా శాంతిని కలిగిస్తుంది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివభక్తుల కోసం రాజమహేంద్రవరం నగరంలోని ఈ ఆలయం ఒక పవిత్రమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ప్రత్యేకతలు. 1. శ్రీరాముడి ప్రతిష్ఠిత శివలింగం. ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. ఇది ఈ క్షేత్రానికి అత్యంత మహిమను అందించింది. 2. కోటిలింగాల ప్రత్యేకత. ఈ ఆలయంలో పెద్ద శివలింగంతో పాటు అనేక చిన్న చిన్న శివలింగాలు కలిపి కోటిలింగాలు ఉన్నాయనుకుంటారు. అందుకే ఈ ఆలయానికి కోటిలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. 3. ఉమా సమేతంగా శివలింగం. ఈ ఆలయంలో శివుడు ఉమాదేవితో కలసి దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆలయానికి ఉమా కోటిలింగేశ్వర అనే పేరు వచ్చింది. ఉమామహేశ్వరుల సమేత దర్శనం శాంతి, సంపదలు ప్రసాదిస్తుందని నమ్మకం. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, రాజమండ్రి లో గోదావరి నదీ తీరాన స్థితి చేసి ఉంది. ఈ ఆలయం 10వ శతాబ్దంలో చాళుక్యులచే నిర్మించబడింది. అనంతరం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో ఇది పునర్నిర్మించబడింది. చరిత్ర ప్రకారం శ్రీరాముడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని అంటారు. ఆలయ ప్రాంగణంలోనే సీతారాముల ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం దగ్గరే ఉమా మార్కండేయ ఆలయం సుమారు 3 కిలోమీటర్ల దూరంలో, ఇస్కాన్ ఆలయం సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇది ఒక పవిత్ర స్థలంగా భావించబడుతుంది. ప్రత్యేకంగా శివభక్తుల పునీతమైన దర్శనక్షేత్రంగా పేరుగాంచింది. శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు కి కూడా ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉంది. శరన్నవరాత్రులు,
స్కంద షష్ఠి పండుగల సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. గోదావరి నదీ తీరాన ఉన్న ఈ ఆలయం పవిత్రమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్థలానికి సంబంధించిన పురాణకథ ఎంతో ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకయాత్ర క్రితం ఇక్కడ విశ్రాంతి తీసుకున్న సమయంలో శివపూజ చేయాలని సంకల్పించాడు. అప్పుడు ఆయన స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి భక్తితో పూజించాడు. ఈ కారణంగా ఈ లింగాన్ని రామలింగేశ్వరుడు అని కూడా కొందరు పిలుస్తారు. ఇక్కడ ఉన్న కోటిలింగేశ్వర స్వామి లింగ రూపంలో ఉన్నారు. ఆలయంలో అనేక చిన్న చిన్న శివలింగాలు ఉండటంతో ఈ ఆలయానికి కోటిలింగేశ్వర అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఉమా అంటే పార్వతీదేవి. ఆమెతో కూడి ఉన్న శివుడు కనుక ఉమా కోటిలింగేశ్వర స్వామి గా పిలుస్తారు. ఈ క్షేత్రం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. తరువాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఇది పునఃప్రతిష్ఠ చేయబడింది. అప్పటినుంచి ఈ ఆలయానికి మహాత్మ్యం మరింత పెరిగింది. ఇక్కడ శివరాత్రి, కార్తీక మాసంలో భక్తులు భారీగా వచ్చి స్వామిని దర్శిస్తారు. గోదావరి తీరంలో ఉన్నది, ప్రాచీనత కలిగినది అయిన ఈ ఆలయం భక్తులకి ఆధ్యాత్మికంగా ఎంతో శాంతిని ఇస్తుంది. ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజలు: నిత్య పూజలు, అభిషేకం, శివలింగానికి పాలు, తేనె, పసుపు, విభూది, బిల్వదళాలతో
హారతి ఉషస్సమయంలో సాయంత్రం శివనామ స్మరణ మంత్రోచ్చారణ. స్పెషల్ పూజలు. రుద్రాభిషేకం శివునికి అత్యంత ప్రీతికరమైన పూజ. ఆరోగ్యం, శాంతి, విజయానికి చేయబడుతుంది. లక్ష బిల్వార్చన కోటిలింగేశ్వర స్వామికి లక్ష బిల్వదళాలతో పూజ. కోరికల నెరవేర్పు కోసం. ప్రత్యేక హోమాలు. మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, శాంతి హోమం మొదలైనవి. నాగదోష నివారణ పూజలు. నాగప్రతిష్ఠ, నాగ పంచమి పూజలు, కాలసర్ప హోమం. కర్మ పూజలు. గృహప్రవేశం, వివాహం, పిల్లల నామకరణం, సంవత్సరం శుభకార్యాల సమయంలో నిర్వహించే పూజలు. సోమవారం శివార్చనలు. ప్రతి సోమవారం రోజు విశేష పూజలు, శివస్తోత్ర పారాయణ, అభిషేకాలు జరుగుతాయి. నాగదోష నివారణ పూజలు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయంలో. ఈ ఆలయంలో నాగదోష నివారణకు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. 1. నాగప్రతిష్ఠ. నాగదోష నివారణకు నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం. 2. నాగ పంచమి ప్రత్యేక పూజలు. నాగదేవతలకు పాలు, తేనె, పసుపు, కుంకుమతో అభిషేకం చేయడం. 3. కాలసర్ప యోగ నివారణ పూజ. జాతకంలో రాహు, కేతు సమీకరణాల కారణంగా ఏర్పడే కాళసర్ప దోష నివారణకు హోమాలు చేయడం. 4. మృత్యుంజయ హోమం మరియు శివ అభిషేకం. శివుడిని ప్రసన్నం చేయడం వల్ల నాగదోష ప్రభావం తగ్గుతుంది. 5. ప్రత్యక్షంగా నాగశిలలపై పూజ. ఆలయంలో నాగ దేవతల ప్రతిమలపై పుష్పాలు, పాలు, తేనెతో పూజలు నిర్వహించడం. పిండాలు సమర్పణ. పిండ ప్రదానం అనేది పితృదేవతల ఆత్మ శాంతి కోసం చేసే విశేషమైన కార్యం. ఈ ఆలయం గోదావరి నది తీరంలో ఉండటంతో పిండ ప్రదానానికి ఇది శ్రేష్టమైన స్థలంగా భావించబడుతుంది. పిండ ప్రదానం ముఖ్యత. పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. పితృదోష నివారణ. కుటుంబ సమస్యలు తగ్గిపోవడం. ఎప్పుడు చేస్తారు? పితృపక్షంలో, భాద్రపద మాసంలో. తిథుల వారీగా వార్షిక శ్రాద్ధం. అమావాస్య,
మాస శ్రాద్ధ దినాలలో తిథి లభించిన వారికి ఏ సందర్భంలోనైనా పండితులు లేదా ఆలయ పూజారులు పిండాలు తయారు చేసి గోదావరిలో సమర్పణ చేస్తారు. తిల, జల, పిండ ప్రదానం శాస్త్రోక్తంగా చేయబడుతుంది. నదీ తీరంలో శ్రద్ధగా పూజ చేస్తారు. గోదావరి నది భారతదేశంలోని పవిత్ర నదుల్లో ఒకటి. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. గోదావరి నది తీరాన ఉన్న ఆలయాల్లో, ప్రత్యేకంగా రాజమండ్రిలోని శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో నిత్యం గోదావరి మాతకు హారతులు సమర్పించడం ఒక శ్రద్ధాభక్తులతో కూడిన సంప్రదాయం. గోదావరి నిత్య హారతి విశేషాలు. 1. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత గోదావరి నది తీరాన నిత్య హారతి కార్యక్రమం జరుగుతుంది. 2. ఇది ప్రత్యేకంగా శివాలయం పూజారుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని నది ఘాట్ దగ్గర నిర్వహించబడుతుంది. 3. దీపాలు, మంత్రోచ్చరణ, శంఖనాదం, భజనలతో కూడిన శాంతిమయ కార్యక్రమంగా ఇది జరుగుతుంది. 4. భక్తులు కూడా దీన్ని తిలకించవచ్చు మరియు కొద్దిపాటి దీపాలు నదిలో వదిలే అనుభూతిని పొందవచ్చు. హారతి సందర్భాలు. ప్రతిరోజు నిత్యహారతిగా జరుగుతుంది. పుష్కరాల సమయంలో గోదావరి నది తీరం మొత్తం దీపమాలలతో వెలిగిపోతుంది. శివరాత్రి, కార్తీక మాసం, పుణ్యకాలాలు వంటి శుభ దినాల్లో హారతి మరింత వైభవంగా జరుగుతుంది. గోదావరి మాత శ్లోకం పారాయణంగా. నమో నమస్తే గోదావరి మాత, పాప వినాశిని పవిత్ర. రుద్రస్వరూపుడొకట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు.
హారతి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. దక్షిణ ముఖం, దక్షిణమున అఘోర ముఖం, పశ్చిమ